హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, ఈ సిరీస్ చాలా బాగుంటుంది దోస్తులు. కామెడీకి కామెడీ ఉంటుంది, లవ్ స్టోరీకి లవ్ స్టోరీ ఉంటుంది. స్టోరీ అయితే చాలా బాగుండబోతుంది దోస్తులు. మీకు ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. సరేలేండి దోస్తులు, ఈ సిరీస్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ కోసమైనా వీడియో పెట్టాలి కదా. మరి దోస్తులు, సిరీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. మేనత్త కూతురు సిరీస్ కూడా అలాగే జరిగింది దోస్తులు. అందరూ నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అస్సలు తీసుకోలేకపోయాము. అసలు స్టోరీని ముందుకు తీసుకెళ్లాలని కూడా అనిపించలేదు. ఇప్పుడైతే అస్సలు అలా చేయాలనుకోలేదు దోస్తులు. ఇష్టపడే వాళ్ళు చాలా హట్ అయ్యారు. ఇంకా ఇంతే, మేము అనుకున్న సిరీస్ పెడుతూనే ఉంటాము. ఇష్టపడే వాళ్ళు చూస్తారు, కష్టపడే వాళ్ళు స్కిప్ చేస్తారు. 3 సిరీస్లు రన్ అవుతున్నాయి. ఏ సిరీస్ నచ్చితే ఆ సిరీస్ చూడండి. 3 సిరీస్లని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ కొంచెం దగ్గర అవుతుందేమో. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎప్పుడైనా వీడియో మీకు కనిపించకపోతే పోస్ట్లోకి వెళ్ళి చూడండి దోస్తులు. ఆ రోజు వీడియో రాకపోతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము. సో దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 20తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 20లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. ఎందుకో సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. లిఫ్ట్ చేయకపోతే ఏమైనా అనుకుంటాడా? ఏమనుకోలే. అయినా నేను ఉద్యోగం మానేస్తున్నాను కదా. అతను నాన్నకి తెలిసిన వాడే కదా. నాన్నతో ఇచ్చి పంపిస్తాను. శాలరీ కూడా ట్రాన్స్ఫర్ చేసేయమంటాను. కొంచెం బాధగా ఉంది. రేపటి నుంచి సార్ని కలవడం కుదరదు కదా. కళ్ళు మూసుకుంటే చాలు సార్ నన్ను చూసి చూపులే గుర్తొస్తున్నాయి. అమ్మ ఇంకేదో ఉద్దేశం ఉందనుకుంటోంది. కానీ సార్ అలాంటి వాడు కాదమ్మా. చాలా మంచివాడు. ఎలాగో రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా. ఒక్కసారి సార్తో మాట్లాడాలనుంది. మాట్లాడనా? ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్లో. సార్ ఇంకోసారి చేస్తే లిఫ్ట్ చేయాలా? అమ్మ చూస్తే తిడుతుంది. వద్దులే, అమ్మ మనసుని ఎందుకు బాధ పెట్టడం. నిజంగా సార్ నన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో. నేను బాగా చూసుకుంటాను. అమ్మ ఎలాగైతే నాన్నని చూసుకుంటుందో నేను అలాగే చూసుకుంటాను. మీకు డబ్బున్న వాళ్ళే ఎందుకు సార్? మీరు నాకు చాలా బాగా నచ్చారు. జీవితాంతం నేను మీకు మంచి వైఫ్గా తోడుంటాను. మీ భార్యగా మీకు కావాల్సినవన్నీ చూసుకుంటాను. మీకు డబ్బు చాలా ఉంది కదా. అయినా డబ్బున్న అమ్మాయిలనే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? నేను మరీ అంత అసహ్యంగా ఉంటానా? నేను మీకు నచ్చనే లేదా? అయినా నేనేం ఆలోచిస్తున్నాను? అతను నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఉద్యోగం ఇచ్చాడంతే, ఏదో మంచి పని చేశానని. అమ్మో, వాళ్ళ చెల్లికి ఎంత కోపం. ఆ రోజు ఎలా అరిచింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అలాగే ఉంటారేమో. నేను పెళ్లి చేసుకొని వెళ్తే అక్కడ ఉండగలనా? ఏదో సార్ నచ్చాడు కాబట్టి అలా అనుకుంటున్నానంతే. కానీ రేపటి నుంచి సార్ని కలవద్దు, మాట్లాడవద్దంటే చాలా బాధగా ఉంది. సార్ నా కోసం ఎంత చేశారు. 1 సంవత్సరమైనా సార్ని చూసుకుంటూ ఉండొచ్చు అనుకున్నాను. సార్తో మాట్లాడొచ్చు అనుకున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ సార్. ఎందుకో తెలీదు, మీరు నాతో మాట్లాడినా, నా వైపు చూసినా, నా దగ్గరకు వచ్చినా మనసంతా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ మీతోనే ఉండాలనిపిస్తుంది. అయినా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాగే అనిపిస్తుందంట.
నేనేమైనా పెద్ద ఇదా? నేనేమైనా అందగత్తెనా? చాలా డబ్బున్నదాన్నా లేక చదువుకున్నదాన్నా? నేను అందరిలాగే ఆలోచిస్తున్నాను. ఇంకా నాకన్నా ఆఫీస్లో ఉన్న వాళ్ళే ఎక్కువ. ఇష్టపడితే వాళ్ళనే ఇష్టపడాలి. నేనెవరిని అసలు? అమ్మ మధు, అమ్మ మధు, ఏం చేస్తున్నావే? మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? చీ లేదమ్మా, ఆ ఫోన్ నాది కానే కాదు. ఫోన్ ఎందుకు చూస్తా నేను? మరేం చేస్తున్నావే ఆ మంచంలో మూతి పెట్టి? ఏం లేదు, జాబ్ చేస్తాను, శాలరీ వస్తుంది, నాన్నకు సాయం చేయొచ్చని ఎన్నో కలలు కన్నాను. ఒక్కసారే జాబ్ లేదు ఏం లేదు అనేసరికి కొంచెమైనా బాధ ఉండదా అమ్మా? ఎందుకలా మాట్లాడతావు? సారీ మధు, నిన్ను అర్థం చేసుకోకుండా అలా అరుస్తున్నాను. అంటే జాబ్ చేయమంటావా? నీ మొహం, ఇంకోసారి జాబ్ అన్నా అంటే కాలు ఇరగొడతా. జాబ్ లేదేం లేదని చెప్పినా లేదా? ఇంకోసారి జాబ్ గురించి మాట్లాడకు. మరి ఎందుకమ్మా సారీ చెప్తున్నావు? సారీ చెప్పకపో. మధు, అమ్మ ఏం చేసినా నీ గురించే ఆలోచిస్తుంది కదా, నీ మంచి కొరకే చెప్తుంది కదా మధు. ముందు నువ్వే కదమ్మా జాబ్ చేస్తానంటే సరేనన్నావు, మళ్ళీ నువ్వే వద్దంటున్నావు. అంతా మామూలుగా ఉంటే నేను చేయమనేదాన్ని. నాకెందుకో అస్సలు నచ్చట్లేదు. ఆ ఫోన్లు ఇవ్వడాలేంటి, శాలరీ ముందే వేయడం ఏంటి, నేను రోజు కార్లో వచ్చి తీసుకెళ్ళడం ఏంటి? నీకేం అనిపించట్లేదా మధు? ఒక్కసారి ఆలోచించు. ఇంకా నేనేం ఆలోచించను, జాబ్ వద్దన్నావు అంతే. ఆ ఫోన్ నాకు ఇవ్వు, స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను. అది వాళ్ళకి తిరిగి చేయాలమ్మా. సరే, నాన్నకిచ్చి ఇచ్చేయమని చెప్తాను. అమ్మ చెప్పినట్టు వింటావు కదా? వింటాను. ఇప్పుడు డిగ్రీ అయిపోయినట్టే, మరి తర్వాత? డిగ్రీ తర్వాత పెళ్లి చేసుకోమన్నావు కదా మధు, పెళ్లి చేసుకోవాలనుందా? నువ్వేదంటే అదే. ఇలా చూడు, ఇది సంతోషంగా చెప్పు, అమ్మ పెళ్లి చెయ్యు అని. నేను ఎలా చెప్పను? ఇందాక అన్నావు కదా, అది సంతోషంగా చెప్పు ఆ మాటని. పో అమ్మా. మధు, ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు? నాకు మా సార్ లాంటి అబ్బాయి కావాలి. అయినా అలాంటి అబ్బాయి ఎక్కడ దొరకడు. ఏంటి? మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి అందగాడు, మంచి ప్రేమ గుణం. ఈ అమ్మకి బాగా నచ్చాడు అతను. అలాంటి అబ్బాయిని చేసుకుంటావా? ఎవరు? ఉద్యోగం, డబ్బు, అందగాడు, ప్రేమగా చూసుకుంటాడు, ఇవన్నీ మా సార్లో ఉన్నాయి. సార్ని చేసుకోమంటుందా అమ్మా? అలాంటి వాడైతే చేసుకుంటానమ్మా. ఇంతకీ ఎవరతను? సత్య, ఎప్పుడొచ్చారండి? ఇందాకే వచ్చానే, నీతో కొంచెం మాట్లాడాలి. ఒక్క నిమిషం ఉండండి, నేను మధుతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. ముందు రావే, తలనొస్తుంది. కొంచెం కాఫీ పెట్టివ్వు, తర్వాత మాట్లాడుకుందురులే. అమ్మ, కాఫీ నేను పెట్టివ్వనా? పెట్టు, చిన్న చిన్న వంటలు నేర్చుకోవాలి. వెళ్ళు, నాన్నకి కాస్త జండబం రాస్తాను. నువ్వు తాగుతావా? నాకొద్దులే, నానమ్మకి నాన్నకి పెట్టు. అలాగే. అమ్మ, ఆ ఫోను, శాలరీ నేను మాట్లాడతాను నాన్నతో, నువ్వు వెళ్ళు. రా నాన్న, కూర్చో. అమ్మ అసలు ఎవరి గురించి మాట్లాడుతుంది? సార్ నన్ను ఇష్టపడుతున్నాడా? అమ్మ చెప్పింది నిజమే. సార్ నాకు ఫోన్ ఇవ్వడం, రోజు కార్లో దించడం తీసుకెళ్ళడం, ఇదంతా నేను ఇష్టం ఉండే చేస్తున్నాడా? అమ్మ అతని గురించి మాట్లాడుతోందా? నిజంగా సార్ని నేను పెళ్లి చేసుకుంటే నా అంత లక్కీ పర్సన్ ఎవరు ఉండరు. ఏమైందండి, తలెందుకు నొస్తుంది? అవునే, మధ్యాహ్నం ఏదో సంబంధం గురించి మాట్లాడినావు గానీ. ఇప్పుడు అడుగుతున్నావు దాని గురించి? నేను మధ్యాహ్నం మాట్లాడితే తిట్టినావు నన్ను? నువ్వు తిట్టినా మంచిదే, నేను అనుకున్నది చేస్తాను. నీ ఇష్టమే. మీ వాళ్ళ సైడు మంచి మంచి సంబంధాలు ఉన్నాయన్నావు కదనే, మంచి సంబంధం తీసుకొచ్చి నువ్వే దాన్ని పెళ్లి చేయాలి. నాతోటైతే కాదే, పెద్ద పెద్ద సంబంధాలు, మంచి సంబంధాలు వెతికి తీసుకురావడం. మీకెందుకండి అంత శ్రమ? నేనున్నాను కదా. అయినా ఏమైంది? మీ ఫ్రెండ్ కొడుకు అన్నారు. నేనైతే ఉద్యోగం
జీతం కూడా అతని అకౌంట్లో వేసేయండి. మంచి పని చేసినావు. దరిద్రం వదిలింది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా వేరేలా మాట్లాడారు. ఆకాశానికి నిచ్చెనేయొద్దని అర్థమైంది. ఏమైందండి? ఆ అబ్బాయి చెప్పింది విని ఏంటో అనుకున్నాను. ఏమైంది? అసలు నారాయణకు చెప్పనే లేడు ఆ విషయం. తండ్రి మంచోడే, మరి తండ్రికి ఇంకా ఎందుకు చెప్పలేడు ఆయన? డైరెక్ట్ వచ్చి తండ్రితో ఆ విషయం మాట్లాడతారు ఎవరన్నా ముందుకు ముందే? కాదే, టైం తీసుకొని చెప్దాం అనుకున్నాడేమో. ఆ పిల్లగాడు మస్తు మంచోడే గాని ఉమ్, నారాయణ ఏమంటున్నాడంటే ఆయన భార్య ఆ అబ్బాయికి సంబంధాలు చూడడం స్టార్ట్ చేసిందట. చేస్తారు ఇక, తల్లిదండ్రే కదా సంబంధాలు చూసేది. ఈ పిల్లగాడు కూడా ఒప్పుకున్నాడట, చేసుకుంటా అని చెప్పిండట. అయితేంది? కాదే, మన అమ్మాయిని ఇష్టపడ్డా అని చెప్పిండు నాకు. మరి నేను ఈ సంబంధాలు చూడ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పాలి కదనే. అవన్నీ కలవని ముచ్చట్లు. ఇప్పుడు నువ్వు పోయి అతన్ని అడగగలుగుతావా? ఏమైందయ్యా, నా బిడ్డను చేసుకుంటా అన్నావని? అడగలేము. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో ఊహించుకోవద్దయ్యా. నేను నీకు ముందే చెప్పిన. ఆ పిల్లగాడు చెప్పింది ఏవో కలలు కన్నా నా బిడ్డకి ఇంత గొప్ప సంబంధం వచ్చిందనుకున్నా. బాగా ఫీల్ అయింది. అందుకే అట్లాంటి కళలు కనద్దు ఎప్పుడు కూడా. మనకు తాహతకు మించిన కళలు ఎప్పుడు కనద్దు. మన చేతిలో లేని వాటి గురించి అస్సలు ఆలోచించద్దు. అర్థమైందే, ఆకాశానికి నిచ్చెనేయొద్దని. నా బిడ్డకు అంత మంచి సంబంధం నేను తేలేను. దానికే ఏడుస్తున్నావా? బిడ్డకేం తక్కువ? అంతకంటే మంచి సంబంధం వస్తుంది. ఏడవకు. నిజంగా వస్తుందా అవే? నేను నీకు మధ్యాహ్నం సంబంధం గురించి చెప్పినా కదా. ఏం సంబంధమే అది? నా బిడ్డకు ఎట్లాంటోడు కావన్నో అట్లాంటోనే వెతికి పట్టిన. ఎవరు? సంబంధం సెటిల్ అయినట్టే అనుకోండి. మన బిడ్డ భవిష్యత్తుకి ఏం డోకా లేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇంకా బిడ్డ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. అన్నీ బాగున్నాయి, జాతకాలు అన్నీ కలిశాయి. ఇంకా సంబంధం సెటిల్ అయిందనే అనుకోండి. నిజంగానా? ఉమ్, ఎవరే? అదొకేమైంది? రేపు నేను ఆఫీస్కి రావట్లేదు, పికప్ చేసుకోవడానికి రావట్లేదు, నీకు హాలిడేని అని చెప్దామంటే అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్ కూడా చూస్తలేదు. ఏమైంది తనకి? ఈ అంకుల్ ఏంటి? అంకుల్ నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, ఇతను కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగింది? మధు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా? అయినా అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడు కదా. ఎక్కడుంటే ఏంటి? ఒకసారి వెళ్ళి మధుని కలవనా? ఇంటికి వెళ్తే విక్కీ ఉన్నాడు, పోనీ విక్కీని తీసుకొని వెళ్తే? నేను వెళ్తేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఇంకా విక్కీని కూడా తీసుకొని వెళ్తే అమ్మో మధు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో. ఏం చేయను? మధు, కనీసం ఒక మెసేజ్ అయినా చెయ్యి మధు. విన్ను, మమ్మీ, ఎవరొచ్చారు? విక్రమ్ వచ్చాడమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే గెస్ట్ రూమ్లో ఉంచమని చెప్పాను కదా, ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నావు? మమ్మీ ప్లీజ్, వాణ్ణి నువ్వు అలా అనొద్దు. వాడు నాకు బ్రదర్ లాంటివాడు, నేను వాడిని గెస్ట్ రూమ్లో ఉంచలేను. అలా అని ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తావా? ఇబ్బంది ఏముందమ్మా? ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల ఉంది, గుర్తుందా? వాడు దాన్ని చెల్లిలాగానే ట్రీట్ చేస్తాడు. విద్యకి నాకన్నా ఎక్కువ వాడంటేనే ఇష్టం. అదే, అలా మారిపోతారు. ఇంట్లో అన్నయ్య ఉండగా వాడిని ఎవరినో ఇష్టపడ్డం ఏంటి? ఎందుకు మమ్మీ ఇవన్నీ ఇప్పుడు? వాడింటే ఫీల్ అవుతాడు. ఫీల్ అయితే అవని, ఇంకోసారి ఇంటికి రాడు. మమ్మీ, వాడు ఎన్నో ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చాడు, వాడికి మనం తప్ప ఇంకెవరున్నాం? నువ్వేమైనా అను, కావాలంటే నేను వాడితో పాటు హోటల్లో ఉంటాను. వాడున్నన్ని రోజులు ఇంటికి రాను. ఆగు, దీనికి మండుతుంది. పాపంగా పిల్లగానికి తండ్రి లేడు, తల్లి లేదు. అత్త ఏమైతుంది? బద్మాషి ముఖంది. ఆ నన్ను నోరార అత్త అత్త అని పిలుచుకుంటాడు. నేను ఆయనకి తల్లి చూయించే ప్రేమ చూయించుతా. ఎంత మంచోడు. ఎన్ని చాక్లెట్లు పట్టుకొచ్చిండు, ఎన్ని గిఫ్ట్లు పట్టుకొచ్చిండు. బర్రదానికి గదే కోపం, దానికి తెత్తలేడని. నిన్ను నేను వాడి గురించి మాట్లాడితే నువ్వు నీ గురించి చెప్తావేంటి? సంధ్య వేళ అవుతుంది, ఏం కొట్లాడుతాండ్రు ఇంటి ముందట? నిన్నే అడుగుతుంది. ఏంటిదిరా విన్ను? విక్రమ్ వచ్చిండు గందుకే ఎగురుతుందా మీ అమ్మ? నీకెందుకు? నా ఇంట్లో ఎవరెవరు ఉండాలో ఎవరెవరు బయటికి వెళ్ళాలో డిసైడ్ చేయాల్సింది నేను. ఇది నా ఇల్లు కూడా రా,
విన్నుగా మర్చిపోతాంది కావచ్చు, గుర్తు అయ్యు. నా ఇంట్లో కూడా నా ఇష్టం ఉన్న వాళ్ళని ఉంచుకుంటా. విక్కీ గాడంటే నాకు ఇష్టం, వాడు నా ఇంట్లోనే ఉంటాడు. అరే చెప్పురా, అమెరికా నుంచి వచ్చినప్పుడు అల్లు ఇడిగే రమ్మని. మంగత్తకు నువ్వంటే బాగా ఇష్టం విక్కీ, ఇక్కడికే రారా అని చెప్పు. నేను వాడిని దత్తత తీసుకుంటాగు, అందరి నోర్లు మూత పడతాయి. అత్త అవునరా, నేను వాడిని దత్తత తీసుకుంటా. నాకెట్లాగూ మొగు లేడు, కొడుకు లేడు, బిడ్డ లేరు. వాడిని దత్తత తీసుకున్నా అనుకో, నాకు కూడా కొడుకు కోడలు ఫ్యామిలీ వస్తుంది. అడ్డమైన వాళ్ళు ఇంట్లో ఉండడమే ఎక్కువ అంటే ఇంకా కొందరు అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారంట. జవలే అడ్డమైన వాళ్ళు, నువ్వు అడ్డమైన దానివి, నీ అవ్వ అడ్డమైంది, నీ అయ్య అడ్డమైనోడు, నీ తల్లి, నీ తండ్రి, నీ మామ, నీ అక్క, నీ చెల్లె, అందరు అడ్డమైన వాళ్ళే. నేను నా విక్కిగాడే చక్కగా ఉన్నాం. అత్త ఆగురా, నువ్వు ఏమో బాగా రెచ్చిపోతాంది. ఛీ, ఇంపార్టెంట్ విషయం మీద బయటికి వెళ్దామంటే నారాయణ వస్తున్నావా లేదా? అగ చూడు మొగుని పేరు పెట్టి ఎట్లా వెళ్తాందో మా అన్నను. అత్త ఒకరు సీరియస్ అయినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి, లేకపోతే గొడవ ఎక్కువ అవుతుంది. ఏంద్రా దాన్ని చూసి సైలెంట్గా ఉండేది? నీ అవ్వ లేవట్టు ఎత్తేసిన అంటే ఒక్కొక్కరిని. ఏమైంది సావిత్రి, ఎందుకు అలా అరుస్తున్నావు? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? నువ్వు ఒక టైం చెప్పావు, కరెక్ట్ ఆ టైంకే వచ్చాను నేను. అరవకు, పద. నీకోసం వెయిట్ చేసి ఇక్కడ అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. అన్నయ్య ఎటు పోతానవే? వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దు. ఓ మాత్రం తెలివి కూడా లేదా? ఏమైతుంది అడిగితే? నేను మా అన్నని అడుగుతానా, నీకేమైతుంది? అత్త మీరు చెప్పారంటే బాగుండదు చెప్తున్నాను. చెప్పవా నే అన్న? ఎటు పోతానో సెల్లెకి చెప్పవా? మూసుకొని పోదండి. అందరూ తల్లి పిల్ల మధ్యలో నలుగుతారు, నేను చెల్లె పిల్ల మధ్యలో నలుగుతానా? నాలాంటి వాళ్ళు కూడా బాగానే మంది ఉంటారు అనుకో. వచ్చినాక చెప్తా. వస్తున్నారా? ఎట్లా భయపడతాను చూడు పిరికి పిత్తలోడు. మీ అయ్య కొంచెమన్నా తెలివి ఉన్నదిరా? పెళ్ళానికి ఎవడా నాకు అంతగానం భయపడతాడా? అది నడవనంగానే నడతాడు, ఆగమనంగానే ఆగుతాడు, చెప్పు అనగానే చెప్తాడట, అద్దంట ఆపుతాడట. ఏం నానరా మీ అయ్య? అమ్మ ఏమైందమ్మా? బీపీ గోల్ తెమ్మంటావా? గీదొకటి నీ అవేమన్నా తినేటిది మంచిగా కమ్మ వేసి పెట్టి తీసుకురావే తింటా అంటే లేదు కానీ బీపీ గోళీ తెమ్మంటావా అని అడుగుతుంది తాపుకోసారి. మీరు అసలు ఒక్క రోజన్నా ప్రశాంతంగా ఉన్నారా అత్త? గొడవ పడిన రోజు అంటూ ఉందా? మిమ్మల్ని చూసి విసుగు పుట్టి పాపం బాబు పెళ్ళే చేసుకొని అంటాడు. వరకే అది చేసుకుంటా అన్నాడు. అంతగానం కోపం తెచ్చుకోకమ్మా, ఎనర్జీ అంతా అయిపోతుంది. అసలే మధ్యాహ్నం ఒక బుక్క తక్కువ తిన్నావు, ఎనర్జీ అంతా ఎందుకు అయిపోగొట్టుకుంటాను? ఒక బుక్క తక్కువ తిన్నానే. అవునమ్మా, రోజు నీ గంజి నీకు పెడతా కదా, అలా ఒక బుక్క మిగిలింది అలా. గందికే కావచ్చే, అంతెట్లో తిప్పినట్టయితే అంత ఆయాసం అవుతుంది. ఆయనతో తెచ్చి పెడితేమో అని మరి ఓ పెద్ద గిలాసులు అంత జ్యూస్ పట్టుకురాపో. నా బతుకు ఏడా మంచిగా లోపల సీరియల్ చూసుకుంటే చావక గిడికి వచ్చి ఈడ చక్కగా చావక ఏమైందమ్మా అని దీన్ని గెలికిన. ఇప్పుడు పెద్ద గిలాసుడు జ్యూస్ ఇమ్మంటాంది. ఇప్పుడు చిన్నగా జ్యూస్ వేసుడు. అబ్బో, పండ్లు తీయాలి, కడగాలి, ముక్కలు కొయ్యాలి, గ్రైండ్ పట్టాలి, ఐసు ముక్కలు వేయాలి, దీనికి కోసి ఇవ్వాలి. తాగి మరి గంట దాకా నన్ను సపడే కూక్కుంటుందా అంటే అట్లా లేదు. తాగినాక 5 నిమిషాలకే మళ్ళీ ఇంకోటి తెమ్మంటది. పోవే బాబు, విక్రమ్ బాబుకి ఇష్టమైన అన్నీ చేసిన బాబు. సరే, రొట్టెలు కూడా ఇప్పుడే చేసినావే, గట్టిగా అవుతాయి. అవన్నీ రాత్రికి తినేటప్పుడు చేస్తా. ఈమెకైతే ఎప్పుడు తిండాపదే. మమ్మీ వాళ్ళు ఎటు వెళ్తున్నారు అన్నయ్య? నాకే చెప్పక వీకెండ్ అంటే గిది వచ్చి ఎటు వెళ్తున్నారా అన్నయ్య అని అడగబట్టే. తెలీదు విద్య. నేను అసలే మమ్మీకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నా. దీని ఇంపార్టెంట్ విషయంగా పోతే నిన్న చెప్పింది పీకింది పార్టీ అన్నది ఇప్పుడు వచ్చింది మళ్ళా. దీని తల్లి కంటే ఎక్క నాకే టెన్షన్గా ఉన్నది. ఇంత టెన్షన్ పెట్టి చంపుతాను, నన్ను చంపేయండి, సపడేక చంపేయండి. దరిద్రం వదులుతుంది మీ దరిద్రం. పార్టీ అని నిన్న వెళ్ళావు, ఇప్పుడు రావడం? అన్నయ్య, నేను మమ్మీని అడిగి వెళ్ళాను, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ కాకు. నైట్ అంతా ఎక్కడున్నావు? ఇక అనవసరం. దీనికి అవ్వకున్నంత బలుపున్నది. ఆడిపోరి ఎటు పడతాడు తిరుగుకుంటా, ఎటువైనవి అంటే నీకు అనవసరం అంట అన్నను. నేను మా అన్న మాట విన్నాడన్న జవ దాటినావే. అన్న ఏది చెప్తా తింటా, ఏం చూసి నేర్చుకుంటానవే నువ్వు? ఆడిమోకది ఎటన్నా తిరగబోతుందా రాత్రి పగలు తేడా లేకుండా? అవ్వ అసలుకే పట్టించుకోదు, అడగది. ఇట్లా తయారైనావు నువ్వు. మా మమ్మీకి నా మీద నమ్మకం ఉంది. నేను ఎట్లుంటానో మా మమ్మీకి తెలుసు, అందుకే నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకోకు విద్య. తెలుసు. సరే, లోపలికి పద. విక్రమ్ వచ్చాడు. ఏంటి, విక్రమ్ అన్నయ్య వచ్చాడా? ఆడు నా కొడుకు, నేనన్ని దత్తత తీసుకుంటా.
విక్రమ్ అన్నయ్య ఏంది అన్నయ్య? నాకు అన్నయ్యనే. నువ్వు దత్తత తీసుకున్నా కూడా నేను అన్నయ్య అనే పిలుస్తా. పిలవద్దు నా కొడుకును. అన్నయ్య నా కోసం ఎన్ని గిఫ్ట్స్ తెచ్చాడో. పోరికి చెప్తేనే పడది. మళ్ళేమైందమ్మా? జ్యూస్ పోతా పాండి. కాదే, ఈ పోరితోటి మంచిగా మాట్లాడితే అయిపోగా నేను. కొట్లాడతారు మళ్ళీ ఫీల్ అవుతారు. నేను కొట్లాడినందుకు కాదే ఫీల్ అయ్యేది. మంచిగా మాట్లాడితే నిన్నటిది సస్పెన్స్ మొత్తం చెప్తుండే నాకు. అనవసరంగా పర్రపర్రనా. ఇప్పుడు ఏంది అంటే నాకు చెప్తుందా? చెప్పది. ఇక బర్రె తెచ్చదాకా ఆగాలి నేను. అది ఎన్నడత్తది, ఈ పోరదానికి ఎన్నడు చెప్తుంది, నేను ఎన్నడి నాలుగు సాటుకు మెల్లగా పోయి అడిగితే చెప్తుందంట ఆమె. మీరు తల కిందల తపస్సు చేసినా చెప్పదామే. వాళ్ళ అన్నకి చెప్పది, వాళ్ళ అయ్యకి చెప్పది, వాళ్ళ అమ్మకే చెప్తుంది. చెప్పదంటవా? చెప్పది. అమ్మ వచ్చేదాకా ఆగుండ్రి. పా, మా విక్కి గడు తెచ్చిన చాక్లెట్లు తినుకుంటా బాధపడతా. నారాయణ, రారా కూర్చోండి. శంకరయ్య, నువ్వు ఇది మా ఇల్లే, కూర్చోండి. వీరు మీకు ముందే తెలుసా? తెలుసు సావిత్రి, తను నా స్నేహితుడు. రోజు సాయంకాలం మేమందరం మనసు విప్పి మాట్లాడుకుంటాం, మా బాధలన్నీ పోగొట్టుకుంటాం. కూర్చోండి అమ్మా. అంటే మీరు ఏ పని మీద వచ్చారో నాకు తెలీదు. ఆ, మీ అమ్మాయి ప్రియా ఉంది కదా, ప్రియా నా మేనకోడలు. ఆ, తనని చూడడానికి వచ్చాము. ఓకే ఓకే, నా చెల్లెలి కూతురు సంబంధం. ఆ, మాకు అమ్మాయి బాగా నచ్చింది. ఒకసారి అమ్మాయిని చూసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. అవునా అమ్మా, నా చెల్లి ఉన్న బావ యుఎస్కి వెళ్ళిపోయారు. నా కోడలికి ఇక్కడ ఉండాలని ఇష్టం, తనకి ఫారెన్ వెళ్ళాలని ఇష్టం లేదు. ఇక్కడి వాళ్ళనే చేసుకుంటానంటోంది. అమ్మా ప్రియా, రజిత, మావయ్య, అమ్మాయి కుందన బొమ్మలా ఉంది. నా కొడుక్కి చాలా బాగుంటుంది ఈ అమ్మాయి. విన్ను కూడా ఖచ్చితంగా నచ్చుతాడు. ఒకసారి ఇలా రా అమ్మా. మీరు మీ మమ్మీ డాడీతో ఫోన్లో కాన్ఫరెన్స్లో మాట్లాడింది నేనే అమ్మా. ఆ, సావిత్రి ఆంటీ. అవును. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే తల్లి. మాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఇంత మంచి కుందనపు బొమ్మని నేను ఎక్కడా చూడలేదు. మీ అబ్బాయికి ఏంటి, హీరోలా ఉన్నాడు. ఫోటో చూసావు కదా తల్లి నా కొడుకుది? చూశానంటీ. అందుకే మీరు వస్తానంటే ఓకే చెప్పాను. సంబంధం పక్కా చేసుకున్నాను. నువ్వే నా కోడలివి. నేను ఫిక్స్ అయ్యాను. నా కొడుకు విన్నుకి ఖచ్చితంగా నచ్చుతుంది. నా కొడుక్కి కూడా చూపిస్తాను ఈ కుందనపు బొమ్మని. చాలా బాగున్నావు తల్లి. థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ కాదు, అత్తయ్య అని పిలు. అలాగే అత్తయ్య. ఏమండి, నా కోడల్ని చూసారా? చూశాను. నా కోడలు నా ఇంటికి ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటాను.